Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హలో కృష్ణకాంత్ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. హాయ్ రామ్. సో ప్రారంభ దశల్లో ఆకర్షణ అనేది భాష మీద క్రియేట్ అయిందా, సాహిత్యం మీద క్రియేట్ అయిందా, సంగీతం మీద క్రియేట్ అయిందా, లేదా స్టోరీ టెల్లింగ్ మీద క్రియేట్ అయిందా? సంగీతం అనే చెప్పాలి. అంటే అసలు ఏమీ ఊహ తెలియని టైంలో కూడా రేడియోలో పాటలు వింటూ, సో ఇదేంటి ట్యూన్ ఇంత బాగుంది అని మళ్ళీ మళ్ళీ వినడం, సో వెతుక్కోవడం, ఆడియో క్యాసెట్స్ కొనుక్కోవడం అనేది సంగీతంతో స్టార్ట్ అయింది. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ సంథింగ్ లైక్ గులాబీ, అంతకంటే ముందు శివ, ఇలాంటి మూవీ చూసి మేకింగ్ వైపు వెళ్ళిందనమాట. సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ అనేది లైక్ 95, 96 అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. ఓకే, అసలు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్స్ కానివ్వండి, ఫిల్మ్ మేకర్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి ఉన్నారా చిన్నప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు? ఇళయరాజా గారు, బాగా చిన్నప్పుడు ఇళయరాజా గారు, కొంచెం ఇంకా ఎదుగుతున్న టైంలో రెహమాన్ గారు. మ్యూజిక్ పరంగా రైటర్స్ అయితే వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారి ప్రభావం ఎక్కువ. అప్పట్లో చిన్న చిన్న లిరికల్ బుక్స్ దొరికేవి ₹1. సో వెళ్ళి అవి కొనుక్కొని, అవి కూడా చాలా తప్పులు తడకలు ఉండేవి అందులో, అయినా కూడా వాటిని కరెక్ట్ చేస్తూ మీనింగ్ తెలుసుకోవడం, సో ఇదంతా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు. సో అప్పటి నుంచే లైక్ లిరిక్స్ ని, సంగీతాన్ని లైక్ బాగా క్రిటికల్ గా అబ్జర్వ్ చేసేవాళ్ళ? క్రిటికల్ గా అబ్జర్వ్ చేస్తూ సేమ్ అదే ట్యూన్ కి నేను నా వెర్షన్ రాసుకునేవాడిని అనమాట. ఓకే, ఏం పాటలు రాసుకున్నారు అలా? నేను అలా ఫస్ట్ చిత్రం మూవీ సాంగ్స్ తీసుకొని ఊహల పల్లకీలో ఆ పాట తీసుకొని, ఆర్పి పట్నాయక్ గారు, ఆ పాట కంప్లీట్ నా లిరిక్స్ పెట్టి రాసుకున్నాను అనమాట. సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న కవితలు, పద్యాలు రాయడం. సో పద్యాలు కాదు, సరే పోయమ్స్, అంటే లైక్ కవితలు రాస్తూ, ఇంకా క్లాస్మేట్స్ వాళ్ళకి వీళ్ళకి రాసి ఇవ్వమంటే వాళ్ళకి లెటర్స్ రాస్తూ అలా స్టార్ట్ అయింది. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇండస్ట్రీ వి మేడ్ అన్ ఆల్బమ్ కాల్డ్ కలయో నిజము అని 2008-9 ఆ టైంలో శ్రవణ్ భరద్వాజ్ అని మ్యూజిక్, తను నేను కలిసి చాలా పాటలు చేసుకున్నాం అనమాట. అబౌట్ 200 సాంగ్స్ వరకు విత్ ట్యూన్ అండ్ లిరిక్స్ ఉండేవి, రికార్డ్ కూడా చేసుకునే వాళ్ళం. తను అప్పుడే తనకేదో ఖాళీ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో బీటెక్ చేస్తున్నాడు. ఒక 6 months బెడ్ రెస్ట్ అవసరం పడింది. తను ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక డీజేయింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు తను. సో ఆ టైంలో తను ఊరికే టైంపాస్ ట్యూన్ చేసేవాడిని, దానికి రాసేవాడిని. ఒక సింగర్ ఉండేవాడు మా బ్యాచ్లో, అండ్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఆ వీడియోస్ని షూట్ చేసేవాడు, మ్యూజిక్ వీడియోస్ చేసేవాడు. సో మేమంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఒక ఆల్బమ్ చేసాం, కలయో నిజము అని. మల్లీరావ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్, అండ్ ఫస్ట్ ఈ ఆల్బమ్ లో మల్లీరావ అని ఒక సాంగ్ ఉండేది. అది చాలా పెద్ద హిట్ యూట్యూబ్. సో ఆ ఆల్బమ్స్ అలా చేస్తూ ఒక కామన్ ఫ్రెండ్ త్రూ హనురావుని కలవడం, తను అదే టైంలో అందాల రాక్షసి రైటర్స్ కోసం వెతుకుతున్నాం, అందరూ కొత్త వాళ్ళ కోసం. దట్స్ హౌ జర్నీ బిగాన్ అనమాట. డైరెక్టర్స్ మీకు బ్రీఫ్ ఎలా ఇస్తారు సార్? బ్రీఫ్ ఇప్పుడు మొత్తం సింగిల్ కార్డ్ సోలో ఆల్బమ్ అయితే మొత్తం ఆల్బమ్ అంతా నేనే రాయాల్సి మొత్తం కథ చెప్పేస్తారు. దాంట్లో సందర్భాలు ఎక్కడెక్కడ వస్తాయి, సిచ్యువేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నాకు ఈజీ అవుతుంది. సో కథ అంతా తెలుసు కాబట్టి ఏ పాటలో ఎంత మేరకు చెప్పాలి, ఎంత మేరకు వదిలేయాలి అన్నది నాకు అర్థమవుద్ది. కొన్ని ఏంటంటే సినిమాలో ఒక పాట 2 పాట ఇస్తారు, అప్పుడు నేను ఖచ్చితంగా లీడ్ సీను, ఆ క్యారెక్టర్ ఆర్క్, ఈ పాట తర్వాత ఏం జరుగుతుంది, ఈ పాట అసలు ఎందుకు ఉంది, ఇవన్నీ కనుక్కొని ఆ పాటలో ఏం చెప్పాలి. మాంటేజ్ సాంగ్స్ అయితే మీరు ఏం షూట్ చేయబోతున్నారు, ఏమైనా రాసుకున్నారా అని ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని నేను రాస్తుంటాను. ఓకే, అంటే ఇప్పుడు కొన్నిసార్లు నేను చూస్తాను అనమాట, లైక్ ఆ క్యారెక్టర్ అప్పటి వరకు అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తుంటాడు, కానీ కరెక్ట్ గా పాట వచ్చేటప్పుడు ఇంకా సంగీత విద్వాంసుడు అయిపోయి ఇంకా కొత్త అంత ప్యూర్ ఏదో తెలుగు లిటరేచర్ ని పిండేసినట్టు అంత బాగా. అది ఆబ్వియస్లీ ఇన్కన్సిస్టెన్సీస్ అవి. సో మీరు ఒక పాట రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ క్యారెక్టర్ వాడు ఎలా మాట్లాడతాడు, అతని సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ మీరు కన్సిడర్ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు నేను రాసే పాటల్లో ఆల్మోస్ట్ ప్రతి పాటలో కథ చెప్పేలాగానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు జెర్సీ తీసుకుంటే ఒక నార్మల్ ఒక క్రికెట్ ప్లేయర్ అంతే, అతను పెద్ద సాహిత్యం పాడాల్సిన అవసరం లేదు. బట్ మీరు పాటలు గమనిస్తే అన్ని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఆ క్యారెక్టర్కి ఈ పదాలు తెలిసి ఉండకపోవచ్చు, బట్ డైరెక్టర్కి తెలుసు కదా.
సో అణిగి మణిగిన అలలిక ఎగసెన చూడరా అసలు అవధులు లేవురా, ఇది ఏంటి డైరెక్టర్ పాటకి. అప్పుడు మనం సాహిత్యం వాడచ్చు, లైక్ మీరన్న భావజాలం వాడచ్చు, అలాంటి పదజాలం వాడచ్చు. బట్ అక్కడ మనం క్యారెక్టర్ని తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. సో మాంటేజ్ సాంగ్స్ లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి మనం లిబర్టీ క్యారెక్టర్సే పాడుకునే కట్టు సాంగ్స్ చాలా, అంటే నేను రాసిన చాలా తక్కువ వస్తుంటాయి. బట్ అందులో ఇంకా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అండ్ మీరు ఒక లిరిక్ రాస్తున్నారు, ఒక లైన్ రాస్తున్నారు, అది జనాలకి యాక్సెసిబుల్ గా ఉండాలి. లైక్ అది మరీ ఏలియనేట్ చేయకూడదు వాళ్ళని. లైక్ ఇప్పుడు అంటారు కదా గ్రాంధికం అని చెప్పి, ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరు రాయట్లేదు. నాకు తెలిసి అట్లీస్ట్ నా జనరేషన్ వాళ్ళకి అది తెలియని కూడా తెలియదు ఎట్లా మాట్లాడాలో. సో అది ఆ మైండ్ లో మీకు ఉంటుందా, లైక్ ఇది ఈజీగా పాడుకోగలిగేటట్టు ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, బట్ అట్లా అని చెప్పి మరీ ప్లెయిన్ గా సింపుల్ గా ఉండకూడదు, దానికంటూ ఒక వాల్యూ ఉండాలి, లిరికల్ వాల్యూ అనేది ఒకటి ఉండాలి, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ టు బి యాక్సెసిబుల్. సమ్ టైమ్స్ ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు అడిగా సాంగ్ ఉంది, నేను ఫస్ట్ అడిగా అందాల చిన్ని చినుకులని పిడుగే రానుంది అని తెలియకనే అని రాశాను. డైరెక్ట్ అనేది అందరికీ అర్థం అవ్వదేమో, ఇప్పుడు చినుకులను అడిగితే పిడుగు రావడం ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, బట్ వినగానే ఫట్ మన ఎక్కదేమో, అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకో వెర్షన్ ఏమైనా ఇస్తారా అన్నారు. మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొకసారి జరగదులే, సింపుల్ పదాలతో రాశా. బట్ డైరెక్టర్ ఇది ఉంచాలా అది ఉంచాలా ఇది ఉంచాలా అది ఉంచాలని రెండు ఉంచేసారు. అండ్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అన్నారు కదా, లైక్ చినుగులు పిడుగులు, సరే ఏ సాంగ్ లో ఏ ఎలిమెంట్ ని వాడాలి? ఇప్పుడు చాలా పాపులర్ ఉంటది కదా, ఒక మీమ్ కూడా ఉంటది అన్నమాట, రైటర్స్ అంటేనే వాట్ యు కాల్ చెట్ల గురించి పుట్ల గురించి డైరెక్ట్ గా చెప్పాల్సింది ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పరు. ఒక మనిషి మూడుని వర్ణించాలంటే కూడా డైరెక్ట్ గా అతను సాడ్ గా ఉన్నాడు అని చెప్పకుండా అక్కడ ఉండే ఆబ్జెక్ట్స్ ని, అతను ఉండే అట్మాస్ఫియర్ ని, చుట్టూ ఉండే పరికరాలని వాటిని వాడుకొని చెప్తారు. దట్ ఈస్ లైక్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఫన్నీగా చెప్పినా కూడా ఎక్స్ప్రెషన్ అనేది డైరెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఏ ఎలిమెంట్స్ ని వాడాలి అనేది ఎట్లా పిక్ చేసుకుంటారు మీరు? ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు అదే ఇప్పుడు మనసా అనేది చాలా సింపుల్ ఉంది, పాడుకోవడానికి సింపుల్ గా ఉంది, అందరికీ ఈజీగా కనెక్ట్ అవుద్ది. బట్ ఒక కంపారిజన్, ఒక మెటాఫర్ లేకపోతే అది చాలా స్ట్రైట్, అది ఎవరైనా రాయగలరు. ఇప్పుడు ఒక కవి అవసరం ఎప్పుడు, ఒక 100 మాటలు చెప్పే దగ్గర ఒక లైన్ లో పాటలో చెప్పడమే కవి గొప్పతనం కదా, గీత రచయిత ఎవరైనా. సో అది రాయడం కోసం మమ్మల్ని పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఇన్ని షార్ట్లు తీయలేను సార్, నేను ఇది కథలో చెప్పలేను సార్, డైలాగులు చెప్పడం కష్టం అన్నప్పుడే పాట వస్తుంది. సో దాన్ని అందరికీ అంటే లైక్ ఈజీ వేలో చెప్పడం చాలా ఈజీ, బట్ అది కాదు కదా. ఇప్పుడు మనం చదువుకునే కథలైనా నవలలైనా మనకి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే ఆ వర్ణన, రైట్. సో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు వంశీ గారిని, పెద్ద వంశీ గారిని తీసుకుంటే, ఇక్కడ మన ఇద్దరం కూర్చున్నాం అని చెప్పడానికి ఆయన ఎలా చెప్తారా అంటే, అక్కడ కరెంటు తీగ మీద పిట్టలు వాలాయి, అవి అరుస్తున్నాయి, కట్ చేస్తే లోపల చూస్తే ఒక బాల్కనీలో వేడివేడి కాఫీలోంచి పొగలు కక్కుతున్నాయి, కట్ చేస్తే అటువైపు శ్రీకర్ ఇటువైపు కేకే, ఇలా ఉంటుంది అనమాట. సో ఈ వర్ణన ఎందుకు అంటే మనకు ఆసక్తిని పెంచడానికి, పట్టణాసక్తి అంటారు కదా. సో స్ట్రైట్గా మనం బయట మాట్లాడుకున్నట్టే కథలో నవల్లో కూడా ఉంటే మనకు అది ఇంట్రెస్ట్ జనరేట్ చేయదు. ఆ పఠనాసక్తి కోసం ఇవన్నీ వర్ణనలు అనమాట. సో ఆ మెటఫర్ వచ్చినప్పుడు ఏంటి, అరే భలే వర్ణించాడు అని ఒక ఇది ఉంటుంది కదా, మేము కోరుకున్నది అదే అనమాట. నేను చిన్న అందమైన చినుకుల్ని అడిగితే పిడిగిచ్చాడు దేవుడు, నేను చిన్న పాపను అడిగితే ఇంత కష్టాన్ని ఇచ్చాడు అని, దాన్ని అది ఎవరి తప్పు, విధి తప్పు అన్నట్టుగా నేను రెయిన్బోని అడిగాను, బట్ ఇది చీకటినిచ్చింది. రెయిన్బోన్ కలర్ఫుల్ నలుపే చేరింది విధిలా అంటాడు. డెస్టినీ అనేది చీకట్లాగా చేరింది, నేను అడిగింది రెయిన్బోని, దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. అయినా కూడా నేను నీకు సారీ చెప్తున్నాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, దీన్ని కరెక్ట్ చేసి ఇంకొక అవకాశం ఛాన్స్ ఇవ్వు అంటాడు. బట్ ఆ అమ్మాయి ఇవ్వదు, వెళ్ళిపోద్ది. సో ఆ పెయిన్ అంతా చెప్పాలంటే మెటఫర్స్ యూజ్ చేసినప్పుడు ఇంకా కనెక్ట్ అవుద్ది అని మనం యూజ్ చేస్తాం. సో ఆ మెటఫర్స్ ఎలా పిక్ చేసుకుంటారు అని అడుగుతున్నా. డిపెండ్స్, ఏది సెట్ అవుతుంది?
అంటే దానికంటూ ఒక ఇది మెజర్మెంట్స్ అలా ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు ఎటుపోనే సాంగ్ తీసుకుంటే దాంట్లో మెటఫర్స్ ఉంటాయి. నేను శూన్యం అయిపోయాను అని చెప్పాలి. జస్ట్ దర్ ఇస్ నథింగ్, జస్ట్ వాయిడ్ అనుకుంటే తేదీ లేని మాసమై ఎండమావి తీరమై ఉండలేను ఊపిరాగుతూ ఇంకా నీకు దూరమై ఇంకా నీకు దూరమై. తేదీ లేని మాసం, ఒక మంత్లో డేట్ లేకపోతే ఏమవుద్ది? శూన్యం, జీరో. ఎండమావి తీరం, ఎండమావి అంటేనే మిత్. ఇప్పుడు మనకి రోడ్డు మీద ఎడారిలో ఎండమావి అంటే అక్కడ వాటర్ ఉన్నట్టే ఉంటాయి, బట్ వెళ్తే లేదు. దట్స్ కాల్డ్ మిత్. ఎండమావి తీరం లాగా ఉన్నాడు మళ్ళీ, అంటే ఏమీ లేదు, నథింగ్, దేర్ ఇస్ నథింగ్. అదుపులేని మంటని నేను మంచై ఆవహించవా వచ్చి కౌగిలించవా. అదుపులేని మంటని నేను అంటే వాడు యాంగర్ ఇష్యూస్, వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడు ఆ యాంగర్ ఇష్యూస్ తోటి. అదుపులేని మంటను నన్ను మంచులాగా వచ్చి ఆవహించు అంటున్నాడు. అంటే ఫైర్ అనేది ఇంకా లిమిట్ లేకుండా మంచులాగా వచ్చి నన్ను కంట్రోల్ చేయ అంటున్నాడు. మంచి ఆవహించా వచ్చి కౌగిలించా, అమ్మాయి వచ్చి కౌగిలిస్తే వాడు కామ్ డౌన్ అవుతాడు అని. సో మీరు ఆ పాటలో చూస్తే నీ కురులని సైతం కదిలించని ఒక చిరుగాలి అవుతాను, అలా ఉంటాను. ఓకే, అంటే అంత డిస్టర్బ్ చేయకుండా ఉంటాను, డిస్టర్బ్ చేయకుండా అంత పీస్ఫుల్ గా ఉంటాను, కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పేసి అడుగుతున్నాను. చాలా అబ్జర్వేషన్ ఉండాలి కదా. చాలా అబ్జర్వేషన్. అది ఏదో వస్తుంది వింటున్నాం అంటే తెలియదు. మీకు కూడా రాయడానికి లైక్ ఎన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి మీరు డే టు డే లైఫ్ లో, ఎన్ని విషయాల్ని ఓకే దీన్ని ఇట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చా, లైక్ ఓకే కురులని కూడా కదిలించని చిరుగాలి, ఐ విల్ లెట్ యు బి కంఫర్ట్ గా ఉంచుతాను, పీస్ఫుల్ గా ఉంచుతాను అన్నది మీనింగ్. ఇంకా దాంట్లో చాలా లైన్స్ ఉంటాయి. ఆటు పోటు, పౌర్ణమి రోజు ఆటు పోటు సముద్రంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ నేను ఒక ఎగసే ఉప్పర్ని, బట్ కామ్గా ఉంటాను. నిరతం నీ వెన్నెలే పడుతుంటే నాలో, నేను ఒక సముద్రాన్ని, ఎగిసిపడే సముద్రాన్ని, బట్ నీ వెన్నెల పడుతుంటే నేను నదిలా అయ్యి, నిరతం అంటే నిత్యం అన్నమాట. నిత్యం నీ వెన్నెల పడుతుంటే చాలా కామ్గా వెళ్ళిపోతాను. సో చాలా మెటఫర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మెటఫర్స్ లేకుండా నువ్వు వచ్చే నా కోపం తగ్గించుకుంటా, నేను బాగుంటా అంటే దట్స్ వోంట్ సౌండ్ నైస్ గా. అందుకని మెటఫర్స్ వాడతాం. నాకు ఇదే సర్ప్రైజింగ్ ఉంది, మీరు ఎన్ని విషయాలు డే టు డే లైఫ్ లో చూసి అబ్జర్వ్ చేస్తే ఓ ఇది ఇక్కడ మనం వాడచ్చేమో. లైక్ ఇలా చెప్పారు కదా, లైక్ పొగలు కక్కే కాఫీ, కరెంట్ తీగ మీద 2 పిచ్చుకలు, అక్కడ 2 కూర్చుని, లైక్ మీ అబ్జర్వేషన్ అనేది మీ రైటింగ్ లో ఎంత హెల్ప్ అవుతుంది? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు లెజెండ్స్ లైక్ కురసోవా, అకిరా కురసోవా గారు కానీ, మణిరత్నం గారు కానీ ఎక్కడ బ్లాంక్ ఫ్రేమ్ పెట్టాను. వెనకాల సంథింగ్ ఈజ్ మూవింగ్, లైక్ వాటర్, ఫైర్, విండ్, ఏదో ఒకటి మూవ్ అవుతుంటుంది. సో దాట్ ఆ ఫ్రేమ్ స్టాటిక్గా ఉండకూడదు అని. సో స్టాటిక్గా ఉంటే అదంత ఇది రాదండి. మణిరత్నం గారు అది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీ సినిమాలో ఎందుకు ఎక్కువ బస్సులో సీన్లు ఉంటాయి, ట్రైన్స్లో ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఊరికే కూర్చొని డైలాగులు మాట్లాడుకోవడం, చూపించడం ఇష్టం ఉండదు. అదే సీన్ కాఫీ షాప్ లో కూడా పెట్టొచ్చు, కానీ బస్సులోనో ట్రైన్ లోనో పెట్టడం వల్ల ఒక డైనమిజం వస్తుంది. ఆ మూవ్మెంట్, లైక్ అట్మాస్ఫియర్, అంబియన్స్, ఇదంతా క్రియేట్ అవుద్ది. అలాగే ఆ అంబియన్స్ అనేది పాటలో కూడా తీసుకొస్తేనే అప్పుడు దట్ సౌండ్ కానీ, అది చూడడానికి కానీ, సాంగ్ చూసినప్పుడు కానీ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. వచ్చా కానీ కొన్ని మెటాఫర్స్ చాలా ఓవర్ యూజ్డ్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక లవ్ సాంగ్ అంటే మనసు అనే ఆ పదము ఇది లేకుండా ఒక్క పాట కూడా ఉండదు. ఓకే మనసు నా మాట వినట్లేదు, ఓకే మనసు నేను ఒప్పించావు, అట్లా మనసు అనే హిందీ పాటలో దిల్ ఉంటది, ఏ దిల్ ఏ జిస్మ ఏదో ఒకటి అట్లా ఉంటది. సో అట్లా మనకు పాటల్లోనే ఈ మెటాఫర్స్ మనకి చాలా ఓవర్ యూజ్డ్ కొన్ని ఉంటాయి కదా. సో ప్రతిసారి కొత్త మెటాఫర్స్ తో రావడం ఛాలెంజే కదా. ఛాలెంజ్. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? డైరెక్టర్ అడిగాడు, నా పాటలో మనసు, ప్రేమ ఇవన్నీ లేకుండా రాయాలి అని. సార్ రాద్దాం సార్, నీ కళ్ళు అని ఎన్నో సాంగ్స్ ఉంటాయి వర్ణించే. దట్స్ వాట్. ఇప్పుడు అలా చూస్తే 1,00,000 పాటలు వచ్చాయి ఇప్పటి వరకు.
వీళ్ళు ఏమైనా కొత్త పాటలు కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తారా, అదే లవ్, అదే ఫస్ట్ లవ్, అలాగే ఉంటుంది. సిచ్యువేషన్స్ అయితే ఎలాగైతే రిపీట్ అవుతున్నాయో పదాలు కూడా అలాగే రిపీట్ అవుతాయి. లైక్ ప్రేమకి వేరే వర్డ్స్ హిందీలో అయితే ఇష్క్, మొహబ్బత్, ప్యార్ ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు పంజాబీ, ఉర్దూ వీటన్నింటిని కలుపుకొని హిందీ చేసేస్తున్నారు, హిందీ బాలీవుడ్ సాంగ్స్, ఇంగ్లీష్ కూడా వాడతారు. బట్ మన దగ్గర ప్రేమకి ఇంకొక వర్డే లేదు అసలు. వలపు, ఇష్టం, ఇలాంటి. వలపు అనేది ఇప్పుడు ఎవరికి ప్రేమకి ఇంకొక వర్డ్ కూడా లేదా? ఉన్నాయి, ఇష్టం అని అంటాము, లేవు, ఎక్కువ లేవు. సో ప్రేమకి చచ్చినట్టు ప్రేమే వాడాలి. ఓకే ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నా అంటే ఏమంటారు, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, ఇంకో పదం లేదు. గుండెకి ఇంకో వర్డ్ లేదు. హృదయం యద, హృదయం యద. సో ఇవే వాడాలి. సో మనకి సినోనిమ్స్ ఎక్కువ లేనప్పుడు ఇంకా అంటే ఉంటాయి. ఇప్పుడు మనం ఓల్డ్ తెలుగులోకి వెళ్తే కొన్ని ఉంటాయి, బట్ అది ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు. సో అందుకోసం అని చెప్పేసి లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని పదాలు వాడేటప్పుడు. అలా రిపీటెడ్ పదాలు వస్తాయి, పదాలు రావడం తప్పలేదు, బట్ ఎక్స్ప్రెషన్స్ రాకూడదు. ఎక్స్ప్రెషన్స్ పాట పాటకి మారితేనే కొత్తగా ఉంటుంది. అదే ఎట్లా, అది చాలా పెద్ద ఛాలెంజ్ కదా. ఇప్పుడు మనకి నిజం టు బి వెరీ ఆనెస్ట్, మనకి సిచ్యువేషన్లు కూడా అంత కొత్త సిచ్యువేషన్లు ఉండవు. అవును. ఇప్పుడు హాయనాన్న సినిమాలో అంటే ఇట్స్ ఓకే, వాళ్ళకి ఒక కపుల్, వాళ్ళు విడిపోవడానికి కారణము వాళ్ళ చేతులు లేని ఒక చాలా పెద్ద ట్రాజెడీ. డైరెక్ట్ గా కూడా కాదు, వాళ్ళిద్దరు చేసుకున్నది కాదు అది. తను నాకు పిల్లలు వద్దు అని తను చెప్తే పిల్లలు కావాలి అని తను అన్నాడు. పాప పుట్టింది, పాపకి ఒక డిసీజ్ ఉంది, వాళ్ళ కంట్రోల్ లేని విషయం అది. ఇట్ ఈస్ బియాండ్ దెమ్. వేరే బ్రేకప్ అయితే ఓకే, ఒక మనస్పర్ధ వచ్చో ఏదో అయి విడిపోతారు. ఒక హాయనాడలో అంత ఒక డిఫరెన్స్ ఉంది, కానీ మిగిలిన సిచ్యువేషన్స్ లో తెలిసిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి కదా. ఫస్ట్ టైం చూసి మనకి టెంప్లెట్ ఉంటుంది కదా, హీరో హీరోయిన్ ని ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు ఒక సాంగ్, ఓకే ఫస్ట్ టైం చూసినప్పుడు ఐదర్ ఇతను పాడడమో లేకపోతే ఆమె పాడడమో ఒకటి జరుగుతుంది. దాని తర్వాత ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకున్నప్పుడు ఒక సాంగ్. ఇట్ ఈస్ ప్రిటీ మచ్ ద సేమ్ సిచ్యువేషన్ కదా. అలాంటప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా ప్రిటీ మచ్ సేమ్ గా ఉంటది కదా. దాన్ని ఎట్లా మీరు ప్రతిసారి ఒక కొత్త ఇన్వెంటివ్నెస్ తీసుకురావడం ఛాలెంజ్ కదా మాకు. అంటే దే ఆర్ పేయింగ్ ఫర్ దట్. సో అది కొత్తగా క్రియేట్ చేయడానికి వాళ్ళు పే చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఎక్స్ప్రెషన్స్ మారితేనే ఉంటుంది. అంటే ప్రతి కథలో ప్రేమ ఉంటుంది, ప్రేమ గురించి రాయడం ఉంటుంది. బట్ అది ఎలా అంటే ఇప్పుడు కల్లోలం సాంగ్ తీసుకుంటే అమ్మాయి వెళ్తుంది, ఫస్ట్ టైం చూశాడు, అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. సో బట్ అందులో చూస్తే కల్లోలం ఎంటేసుకొచ్చే పిల్లగాలే అంటూ, అంటే ఒక కెలామిటీని తీసుకొచ్చే ఒక పిల్లగాలి నాకు తగిలింది అని చెప్పి అలా స్టార్ట్ చేసి, సో అక్కడ ఓపెనింగే మనం అంటే రెగ్యులర్ సాంగ్స్ కంటే భిన్నంగా స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి అమ్మాయిని పొగడ్డం ఎలా అంటే, పొగడ్డం నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని పొగడ్డం వేరు. నేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడిగే, పట్టింది గొడిగే, నేలే పాదాలు కడిగే అతిథిగా నువ్వు వచ్చావనే. ఈ భూమే నీకు పాదాలు కడుగుతుంది, వాన నీకు గొడుగు పడుతుంది, గాలి నిన్ను అడిగి తగులుతుంది, నేను తగలొచ్చా, నేను తాకొచ్చా అని అడిగి తగులుతోంది. సో యు ఆర్ దట్ ప్రీషియస్. నువ్వు గెస్ట్గా వచ్చావు, కల్లోని గంధర్వ కన్య ఎక్కి రైలే అంటూ అమ్మాయిని ఒక అమ్మాయిలాగా పొగడట్లేడు. గంధర్వ కన్య నువ్వు రైలు ఎక్కి వస్తున్నావు అని చెప్పి ట్రామ్ ఎక్కినప్పుడు. సో కొన్ని ఇక రైలు ఇదనేది లైక్ హిందీ పదం వాట్ ఎవర్, తెలుగులో కూడా మనం రైలు అనే అంటాం. సో అలాంటి రెగ్యులర్ పదాన్ని గంధర్వకన్యతో కలిపినప్పుడు ఆ మ్యాజిక్ క్రియేట్ అవుద్ది. గంధర్వకన్య రైలు ఎక్కి రావడం ఏంటి అని, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. అదేంటంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రపంచమే అమాంతమే మారే, దివి భువి మనస్సులో చేరే, ఓంకారమై మోగేనులే నీ పేరే. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీలో ఓంకారం పుట్టింది. సో నా ప్రపంచం అమాంతంగా మారిపోయింది, దివి భువి మనసులో చేరాయి. అంటే స్పేస్ ఎర్త్ నా మనసులో ఉన్నాయి. ఒక పేరు మోగింది, అది ఓంకారంలాగా మోగుతుంది. సో ఓంకారం పుట్టినట్టు సృష్టిలో
నా ప్రేమలో నీ పేరు, నా మనసులో నీ పేరు పుట్టింది అని బిగ్ బ్యాంగ్ థియరీని నేను లవ్కి అన్వయించి చెప్పాను అనమాట. సో ఇది నేను సీతారామ శాస్త్రి గారికి పర్సనల్గా కలిసి ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. బాగుందిరా అబ్బాయి, కానీ ఇది అర్థం అవ్వట్లేదు, ఇది వెళ్ళి అందరికి చెప్తావేంటి అన్నారు ఆయన. అంటే సార్ నాకు మీటర్ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్, అందులో అంటే పట్టేటట్టే రాయగలుగుతాం కదా అంటే, అది బాగుంది నువ్వు చెప్తే అర్థమవుతుంది, అది చెప్పాలి, అది మీనింగ్ అన్నట్టుగా ఆయన అన్నారనమాట. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఇది వాడాలనేది మీ ఐడియా? నా ఐడియా. ఇంకో ఛాలెంజ్ అంటే ఇది ఫస్ట్ మ్యూజిక్ చేసేటప్పుడు విశాల్ హిందీలో ఏదో పాడేసుకున్నాడు, జుల్ఫోం కో చుకర్ జో ఆయి ఏ హవాయే అని వాడేదో రాశాడు. ఈ హవాయి ఒకటి అది హనుకు తెగన చేసింది, హిందీ పాటే ఉంచేస్తా అంటాడు. ఇది బెంగాలీలో జరుగుతుంది, హిందీ పాటే ఉంచేద్దాం, ఖుషీలో కూడా హిందీ సాంగ్ పెట్టారు కదా మనం ఉంచేద్దాం అన్నాడు. మరి మిగతా పాటలను తెలుగులో ఎందుకు పాడుతున్నారు, ఇది ఒకటి హిందీ ఎందుకు అంటే, నాకు హిందీ చాలా నచ్చింది, దీన్ని క్రాక్ చేసి దీనికంటే బెటర్ ఇవ్వగలిగితే తెలుగు పెడతా అన్నాడు. అప్పుడు నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ పాట వింటూ ఫస్ట్ చెప్పిన లైన్స్ ఇవి, ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనసులో చేరే ఓంకారమై మోగిందిలే నీ పేరే అనగానే అదిరిపోయింది, పల్లవి రాసేయండి. నేను ఇందాక చెప్పాను కదా, నాకు ముందు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుందో అక్కడ కథ చెప్పొచ్చు అది రాసేస్తాను. అప్పుడు పల్లవి ఓపెనింగే ఒక చాలా కొత్త పదం, కొత్త ఇన్ ద సెన్స్ పాత పదమే బట్ కొత్తగా ఎవరు వాడంది పడాలి అని, కల్లోల మెంటేసుకొచ్చే పిల్లగాలే అలా స్టార్ట్ చేస్తాను. సో దాంట్లో ఇంత ఉంది కంటెంట్. దిస్ ఇస్ ఫస్ట్ లవ్ ఓన్లీ. ఇప్పుడు మామూలుగా ఎవరని చెప్తే ఇది ఫస్ట్ లవ్ రాయి అంటారు, బట్ మనం దాన్ని అడాప్ట్ చేసుకొని దాంట్లో మనం లివిన్ అయ్యి ఆ క్యారెక్టర్లో మనం వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి సో ఆలోచించినప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి. బట్ టెల్ మీ సంథింగ్ సార్, పర్సనల్ క్వశ్చన్ అనుకోకండి, మీకు మీ టీనేజ్ ఇయర్స్ లో క్రషెస్ కి అందరికి ఎక్స్ప్రెస్ చేయడం భలే యూజ్ అయి ఉంటాయి కదా ఇవి. అసలు బ్యాడ్ లక్ ఏంటంటే క్రష్లు ఉన్నప్పుడు అసలు మా నోట్లో మాట కూడా వచ్చేది కాదు, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు అందరూ అందరూ మీ దగ్గరకు వచ్చి అడుగుతారు, బట్ ఇప్పుడు యూజ్ లేదు. సో యు నెవర్ ఎక్స్ప్రెస్డ్? నో వన్, అంటే ఒక్కరికే ఎక్స్ప్రెస్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ పెళ్ళి అయిపోయింది తనతో. ఒకరికే సిన్సియర్గా చెప్పాను. తనకి నేను లెటర్ ఎలా రాసేవాడిని అంటే ఒక నావెల్లా ఉండేది, 40 pages లెటర్. మై గాడ్, ఫిగర్స్ దాంట్లో నేమ్స్ రామకోటి లాగా బిందు 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 అని, రామకోటి లాగా బిందు కోటి, దాంట్లో పోయమ్స్ ఉండేవి. అంటే నేను మంత్లీ వన్స్ అలా పంపించేవాడిని. ఇద్దరం హైదరాబాద్ లోనే ఉంటాం బట్ లెటర్స్ రాసుకునేవాళ్ళం. సో చంద్రమోహన్ గారు ప్రకాష్ రాజు అడుగుతారు ఏంటి తెలుసా, ఏదైనా పుస్తకం అంటే అలా పుస్తకాలు ఇన్ని స్టాంపులు అంటించి పంపించేవాడిని నేను. ఉన్నాయా సార్, పెట్టుకున్నారా? ఉన్నాయి తన దగ్గర. బ్యూటిఫుల్ సార్, ఇట్లానే ఉండేవా? లైక్ మీరు మెటఫర్స్ కవితలే, సూపర్ కవితలు, పెళ్లి చేసుకుంటే అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను ఏవో చెప్తాం కదా అప్పుడు. ఫైనల్లీ మీ ఆర్ట్ మీ కళ ఎక్స్ప్రెషన్ అనే కదా, లైక్ యువర్ హోల్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ మీ కెరియర్ ఐడెంటిటీ అనేది ఎక్స్ప్రెషన్స్. సూపర్ సూపర్ సూపర్. సో అలా 7 years లవ్ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో ఎవరికన్నా మీకు ఇఫ్ యూ వాంట్ టు ప్రపోజ్ మీ క్రష్ ఎవరికైనా చెప్పాలంటే కేకే గారి దగ్గరికి వెళ్ళండి, బుక్ రాసి. ఇంకా చెప్పండి సార్, మీరు బాగా ఎంజాయ్ చేసి, ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి దగ్గర చెప్పారు కదా, ఆయన అన్నారు బాగుంది కానీ ఇది జనాలకి అర్థం అవుతుంది లేదు తెలియదు. అలా మీరు పెట్టుకుని ఐఎమ్ ప్రెట్టి ష్యూర్ చాలా మందికి మీరు ఏ థాట్ ప్రాసెస్ తో పెట్టుకున్నారో ఓకే విన్నప్పుడు ఇది చాలా బాగుంది, నేను ఆ పాట కల్లోలం పాట నాకు చాలా ఇష్టము, లిరిక్స్ అని నాకు తెలుసు కానీ అది మీరు బిగ్ బ్యాంగ్ థియరీ కింద అన్నారని నాకు మీరు చెప్పేదాకా తెలియదు. సో అలా మీరు అనుకుని పెట్టుకున్న ఇంకేమన్నా ఉన్నాయా, లైక్ మీరు బాగా ఎంజాయ్ చేసి పెట్టుకున్న మెటాఫర్స్? అదే సినిమాలో హృదయం జరిపే తొలి తిరుగుబాటు ఇది. సో ఇట్స్ ఆల్ అబౌట్, మీరు సాంగ్ చూస్తే ఆ అమ్మాయి ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంటారు. సో వాళ్ళు స్ట్రీట్ ప్లేస్ ఇవి చేస్తూ ఉంటారు. వీడు అమ్మాయిని చూసినప్పుడు వీడికి ఒక ఫైట్ జరుగుతుంది.
వీడి హృదయం వీడి మీద తిరుగుబాటు చేసింది. అక్కడ అమ్మాయి తిరుగుబాటు చేస్తుంటది. సో విప్లవం అని చెప్పేసి స్ట్రీట్ ప్లే అంతా చేస్తుంటుంది. హృదయం జరిపే తొలి తిరుగుబాటిది నిన్నుదాయడమే తన జన్మ హక్కని ఒంటరి తనపు ఖైదింక వద్దని నన్ను వద్దులేనే. నాకు హృదయానికి నాకు ఈ ఒంటరితనం వద్దు, ఇంకా నాకు సింగిల్నెస్ వద్దు, నాకు ఇది ఖైదులాగా ఉంది, నాకు ఇది ప్రిజన్ లాగా ఉంది. ఆ అమ్మాయిని నాలో దాచిపెడితే అప్పుడు మేమిద్దరం సింగిల్ అవ్వము కదా. సో నాకు లవ్ కావాలని నా హృదయం నా మీద తిరుగుబాటు రెవల్యూషన్గా చెప్తుంది అన్నది ఇదనమాట. ఇంకా తర్వాత చూస్తే దుర్భేద్యాల నీ మనసు కోటని ముట్టడి చేసి గెలిచేందుకు వచ్చేనే నా హృదయమే. దుర్భేద్యం అంటే ఛేదించలేనిది. నీ మనసు అనే కోటని ఛేదించలేకపోతే నా హృదయం దాన్ని మీద దాడి చేసి గెలవడానికి వచ్చింది అని అడుగుతాడు. యా ఎగ్జాక్ట్లీ. దాని మీద దాడి చేసి నేను గెలుచుకోవడానికి నా హృదయం వస్తుంది అంటాడు. ఇప్పుడు ఐఎమ్ అజ్యూమింగ్, నేను తప్పుగా చెప్తే నన్ను కరెక్ట్ చేయండి. లిరిక్స్ లో మీకు ప్రయారిటీస్ ఉంటాయి. లైక్ ఈ సాంగ్ ప్రయారిటీ, ఒక సాంగ్ కి మేబీ స్టోరీ టెల్లింగ్ ప్రయారిటీ అవ్వచ్చు, ఇంకో సాంగ్ కి వర్ణన అనేది ప్రయారిటీ అవ్వచ్చు, లైక్ ఎంత బ్యూటిఫుల్ గా ఒకడు వర్ణిస్తున్నాడు అనేది. ఇంకో సాంగ్ వచ్చేసి కథ ముందుకు జరుగుతుందా, అది మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? లైక్ ఈ సాంగ్ ని ఈ విధంగా తీసుకెళ్లొచ్చు, లేకపోతే ఈ సాంగ్ ని ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. వర్ణన లైక్ మీకు ఉన్న వర్ణన స్టోరీ టెల్లింగ్ అనే కాదు, ఇంకా వేరే కూడా ఉన్నాయా ఇట్లా? లైక్ హౌ విల్ ఐ కేటగరైజ్ దిస్ సాంగ్ ఇన్ ఏ బాక్స్? దట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. ఇప్పుడు నేను లీడ్ సీన్ అడిగాను, పాట తర్వాత ఏం జరుగుతున్నాడు, కథ అక్కడే ఉంది, కథ ఏం ముందుకెళ్ళట్లేదు, అక్కడే ఉందంటే ఇట్స్ నథింగ్ బట్ డ్రీమ్ సాంగ్. ఈ డ్రీమ్ సాంగ్ లో ఏం చేస్తాం? అమ్మాయిని వర్ణించడం, అమ్మాయి అబ్బాయిని వర్ణించడం, ఈత ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, కట్ చేస్తే కథ అక్కడే ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన సీరియల్స్ లో వారం తర్వాత కూడా అక్కడే ఉంటాయి. అలాగా కొన్ని జెర్సీలో పాట తీసుకుంటే అదేంటో కానీ, పాట ముందు వాళ్ళిద్దరు వచ్చారు, ఇంట్లో పేరెంట్స్ చెప్దామంటే సమోసాలు తిని చల్లారిపోతాయి అన్నాడు. ఇక్కడ పాట స్టార్ట్ అయింది, కట్ చేస్తే పిల్లడు పుట్టి 6 ఏళ్ళు వచ్చేవాడికి పెరిగాడు. 6 years జర్నీ చెప్పాలి. అదేంటో కానీ ఉన్న పాటుగా అమ్మాయి నాకు పదాలు అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఓకే, ఇలా లవ్ సాంగ్ లా స్టార్ట్ అయింది. మధ్యలో కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే, పసిడి ప్రాణం ఇస్ ద బేబీ. ఇక్కడ తనకి బేబీ పుట్టబోతుంది అని. సో దూరమెట్ల దూరేనే మనకే తెలిసే లోపలే అంటే వాడు వచ్చి వాళ్ళ మధ్య స్ప్లిట్, వాడు వచ్చాడు పడుకుంటున్నాడు. సో ఎవ్రీ వర్డ్ టెల్స్ ద స్టోరీ అనమాట, ఎవ్రీ సింగిల్ సెంటెన్స్. సో అందులో 6 ఏళ్ళు జరిగింది ఒక పాటలో చెప్పేసాం. వాళ్ళ రిజిస్టర్ మ్యారేజ్ చెప్పాము, అమ్మాయి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాం, తర్వాత బాబు పుట్టాడు, వాడి వల్ల వీళ్ళు ఎట్లా దూరం అవుతున్నారో కూడా చెప్పాం. ముందు లైన్స్లోనేమో గాలి కూడా మన మధ్య దూరం లేక అక్కడ ఆగిపోతుంది అని చెప్పాం. అంత క్లోజ్గా వీళ్ళు బైక్ మీద ఇలా అత్తుకొని వెళ్తుంటారు. బట్ ఇప్పుడు ఒకడు వచ్చాడు మన ఇద్దరిని దూరం చేసి దూరాడాడు అని. సో అలా ఆ దూరం పెరుగుతూనే ఉంటుంది, సినిమాలో కూడా పెరుగుతూ ఉంటుంది. సో హోల్ 6 years జర్నీని మనం ఒక పాటలో చెప్పాం. కాబట్టి ఇందులో ప్రోగ్రెషన్ ఏముంటుంది, మాంటేజెస్ ఉంటాయి, కథ చెప్తాం మనం దీంట్లో. సో ఇందులో ఓన్లీ వర్ణన మెటఫర్సే ఉండవు, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో దట్ కేటగిరీస్ లైక్ ద సిచ్యువేషన్ ఉంది. అది ఎలా అంటే ముందు పాట చెప్పగానే అర్థమవుద్ది, ఈ పాటలో కథ ఏం జరగట్లేదు, జస్ట్ లవ్ సాంగ్ అంటే. మీకు డైరెక్టర్స్ చెప్తారా సార్ ఈ సాంగ్ నేను ఇలా విజువలైజ్ చేయబోతున్నాను? చెప్తారు. అది ఎలా హెల్ప్ అవుతుంది మీకు? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు వాళ్ళు ఏం మాంటేజ్ తీయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, రాసుకుంటారు అనమాట. వాళ్ళు కొన్ని మాంటేజెస్ రాసుకుంటారు. సో అది వాళ్ళు ఇలా తీద్దాం ఇది ఇక్కడ తీద్దాం అని అనుకుంటారు కదా. సో దానికి తగ్గట్టుగానే కొన్నిసార్లు రాస్తుంటాం. ఓకే, మీకు ఎప్పుడన్నా అనిపించిందా లైక్ ఓకే నేను రాసిన సాంగ్ ఇట్లా విజువలైజ్ చేయడం వల్ల దీనికి ఇంకా వాల్యూ పెరిగింది అనే? చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అంటే మనం రాసిన దానికంటే ఎక్కువ తీసినప్పుడు
చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. చాలా పాటలు ఉన్నాయి అలాగా. లైక్ ఈ హృదయం జరిపిన ఇది కల్లోలంలో ఐఎమ్ నాట్ షూర్ హను గారు మీకు అక్కడ స్ట్రీట్ ప్లే జరుగుతుంటది, అక్కడ ఈ ఫైట్ జరుగుతుంటది అని చెప్పారు లేదో నాకు తెలియదు, కానీ ఆ లిరిక్ అక్కడ పడడం వల్ల దానికి మీనింగ్ అది నాకు ముందు నుంచే తెలుసు. ఎందుకంటే మేము డిస్కషన్ స్టోరీ డిస్కషన్ నుంచే ఉంటాం కాబట్టి అది తెలుసు. బట్ రీసెంట్ గా ఒక పాట రాశాను, నాకు జస్ట్ ఒక ఆడియో వచ్చింది, అది ఏం సినిమా ఏం విజువల్ ఉంటుంది ఏమీ తెలియదు. ఏడి కాల్ చేసి దిస్ ఇస్ లలబీ ఇలా ఉండాలి ఒక లాలిపాట అని చెప్పి పంపించాడు. నేను రాసేసాను, ట్రాన్స్లేషన్ వచ్చింది. సో దానికి క్లోజ్ దగ్గరగా ఉండేటట్టు రాశాను. ట్రాన్స్లేషన్ డబ్బింగ్ సాంగ్ రాసేసాను అనమాట. కట్ చేస్తే అది ఎంత పెద్ద వైరల్ అయిందంటే ఎదురు నీకు లేదు పాట నేను ఏఆర్ఎం ఫస్ట్ డే చూసినప్పుడు వాళ్ళ పాట సినిమా రిలీజ్ అయిన చాలా రోజులు ఒక 1 వీక్ తర్వాత ఎంతో రిలీజ్ చేశారు. నేను ఒక 1 వీక్ ఎప్పుడు వస్తుంది ఈ పాట ఎప్పుడు వస్తుంది ఈ పాట అని నేను వెయిటింగ్ అనమాట. ఐ లవ్డ్ దట్ సాంగ్, అసలు భలే అనిపించింది. లలబీ కదా, గ్రాండ్ మదర్ లలబీ అది పాడుతుంటది. బట్ మధ్యలో ఆ స్టోరీ కానీ పాట 2 సార్లు వస్తుంది. గూస్ బంప్స్ మూమెంట్ లో వస్తుంది, అది దూకి వాటర్ లో వాడు ఆ కీ అదంతా. సో టూ గుడ్. ఇప్పుడు అది ఎంత యాప్ట్ ఉంటుంది అంటే ఇంకా ఆ మొత్తం మనం చూసి రాసినట్టే ఉంటుంది. బట్ అది నాకేం తెలియదు అది. బట్ మీరు అది ఎట్లా ట్రాన్స్లేట్ చేయగలిగారు మీరు? మలయాళం సాంగ్ ఇస్తారు, మలయాళం సాంగ్ ఇచ్చి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తారు. ఇంగ్లీష్ సో అర్థం చేసుకుని మీరు ఆ ఏడితో మాట్లాడి ఏదో నేనేదో ఊహించుకుని తనేదో చెప్పి. ఏడికి తెలుగు వచ్చా? ఏడికి రాదు, ఇంగ్లీష్ లోనే. ఓకే యా. బట్ అదే అంటున్నా, ఇప్పుడు కొన్ని థియేటర్లో డైరెక్ట్ గా చూసినప్పుడు సర్ప్రైజ్ అవుతాం. మొన్న ఇంకో పాట ఏదో వైరల్ అవుతా ఉంది, ఆ బంధం అబద్ధమా అని ఏదో వస్తా ఉంది, కైలాష్ ఖేర్ గారు పాడారు. అది ఏంటి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చూస్తే లిరిసిస్ట్ నా పేరు ఉంది. సో అది 2020లో నేను రాశాను ఎవరికో. సార్ ఇప్పుడు నేను మీ కొన్ని ఫిల్మ్స్ కొన్ని సాంగ్స్ ని మెన్షన్ చేస్తా, వాటిలో మీరు యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్, వాటిలో వాటి ఎక్స్పీరియన్స్ గురించి స్టార్ట్ విత్ ఆగి ఆగి. ఇది తరుణ్ భాస్కర్ నాకు సిచ్యువేషన్ అంతా చెప్పి, ఈవెన్ అది షూట్ కూడా అయిపోయింది. సో అట్లా మాంటేజ్ సాంగ్ అనమాట, మొత్తం షూట్ అయిపోయింది, చూపించారు నాకు. చూపించి అప్పుడు ట్యూన్ ఇచ్చారనమాట. ట్యూన్ ఇచ్చి ఇట్ వాజ్ లైక్ 6 minutes సాంగ్ ఇది. సో ఏముంటుంది, ఫస్ట్ టైం అమ్మాయి వచ్చింది ఆ క్లాస్ రూమ్లో ఎగ్జామ్ రాస్తుంటే చూశాడు, అవాక్ అయిపోయి పాడుతున్నాడు. సేమ్ లైక్ ఫస్ట్ లవ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ అతన్ని మేఘంతో పోల్చుకుంటూ ఆగి ఆగి సాగే మేఘమే నిన్ను చూసేనా ఒక్కసారి స్లోగా వెళ్తున్న మేఘం నిన్ను చూసి టక్కున ఆగిపోయింది, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం మారిపోయింది అని అతన్ని తను ఒక క్లౌడ్తో పోల్చుకుంటూ అమ్మాయి గురించి పాడేసాంగ్ అనమాట. సో అది దాంట్లో ఒక అక్షరం కూడా కరెక్షన్ చెప్పలేదు తరుణ్ భాస్కర్, నాట్ ఈవెన్ సింగిల్ లెటర్, యాజ్ ఇట్ ఈస్ రాసిందంతా ఓకే. దాన్ని అంతా అటెస్ట్ టచ్లో ఒక 1 hourలో రాసేసాను అది. సో అది అంత పెద్ద హిట్ అవుతుందని అప్పుడు అనుకోలేదు. సూపర్. మొన్న రీసెంట్ సెన్సేషన్ కేశవ మాధవ్ ఫ్రమ్ కల్కి. సో ఇది ఎలా జరిగిందంటే, ముందు ఒక డ్యూయట్ సాంగ్ చేసాం కల్కిలో. ఓకే. సో అది ఫస్ట్ పార్ట్లో లేదు, అది సెకండ్ పార్ట్కి వెళ్ళింది అనమాట. ఓకే. సో తర్వాత ఇలా ఒక అశ్వత్థామ గారు పాడే ఒక సాంగ్ గురించి అని చెప్పేసి స్వప్న గారు నాగి గారికి చెప్పడం, ఆయన పిలవడం. సో ఇది కూడా అంతే, మొత్తం ఆన్లైన్లోనే అయిపోయింది. 1-2 సార్లు ఏమో కలిశాను, బట్ మొత్తం ఆన్లైన్లో రాయడం. ఇప్పుడు కలియుగం అంతమైతే, కలియుగం అంటే ఇంకా ఒక పాదం మీద కూడా ధర్మం నడవనప్పుడు నేను వస్తా అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు చెప్పాడో, కేశవ మాధవ సిచ్యువేషన్ వచ్చి ధర్మం 4 పాదాల మీద నడిచే ధర్మం అసలు కలియుగంలో మొత్తం ఒక పాదం మీద కూడా నడుస్తుంది, కుంటుతూ నడుస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు రాకపోతే ఎలా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఆ మాట నీకు గుర్తులేదా అని చెప్పి అశ్వత్థామ కృష్ణ భగవాను పిలిచే సందర్భంలో వచ్చే పాట అనమాట. సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇది అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి, బట్ అలా అని చెప్పేసి కంప్లీట్ సాంస్క్రిట్లో కూడా ఉండకూడదు అని నాకు చెప్పారనమాట. సో అప్పుడు సింపుల్గా అందరికీ అర్థమయ్యే టైప్లో మాధవ రావుగా అని అలా స్టార్ట్ చేసి రాసిన సాంగ్ అనమాట. సూపర్.
అనువను ఫ్రమ్ ఓంబీ బుష్ చాలా అండర్ రేటెడ్ సాంగ్. ఇట్స్ లిటరలీ ఇట్స్ నాట్ అండర్ రేటెడ్ అంటే మూవీ రిలీజ్ అయ్యాక టైం పట్టింది బట్ ఇట్ స్లోలీ పిక్డ్ అప్. ఇట్స్ గ్రేట్. అంటే వెరీ వియర్డ్ ఒక అబ్జర్వ్ సినారియో కదా ఒక మనిషికి, లిటరలీ ఒక దెయ్యానికి. సో ఎట్లా మీకు చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది ఫస్ట్ సినారియో? ఇక్కడ డైరెక్టర్ గురించి చెప్పాలి. హర్ష నాకు చాలా ముందు నుంచి పరిచయం, తన ఫస్ట్ మూవీ కన్నా ముందు నుంచే పరిచయం అనమాట. అతను ఈ సినిమాలో ఏం చేశాడంటే నాకు కథంతా చెప్పాడు, బట్ ఆ గోస్ట్ క్యారెక్టర్ అబ్బాయి అనేది మాత్రం దాచిపెట్టాడు. గోస్ట్ అని చెప్పాడు, గోస్ట్ అని చెప్పాడు, బట్ అబ్బాయి అని చెప్పలేదు. అందుకే ఈ పాట చూస్తే అనువనువు మేల్ సింగర్ పాడాడు, అరిజిత్ సింగ్ పాడాడు. నేనేమనుకున్నా ఒక అబ్బాయికి అమ్మాయికి దయ్యానికి జరుగుతున్న సిచ్యువేషన్ ఏమో అనుకొని మేల్ సింగర్ పాడేటట్టు మేల్ టు ఫీమేల్ లిరిక్స్ రాశా. బట్ కట్ చేస్తే అది మేల్ టు మేల్ ఉంది సినిమాలో. దట్ వాజ్ షాక్ ఫర్ మీ. నాకు అదొక్కటి హోల్డ్ చేశాడు, అది చెప్పలేదు. దయ్యం గోస్ట్ అని చెప్పాడు కానీ అబ్బాయి అని చెప్పలేదు. దట్ వాజ్ లైక్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ అనమాట. సో థియేటర్లో చూసినప్పుడే మీకు కూడా తెలిసింది? థియేటర్లో చూసినప్పుడే తెలిసింది. అరిజిత్ సింగ్ కూడా ఈ పాటని 2 రోజుల ముందు, సినిమా 2 రోజుల రిలీజ్ ముందు పాడడం జరిగింది. అందువల్ల ఆ పాట ముందు రిలీజ్ చేయడం కానీ జరగలేదు, ఈవెన్ ఆడియో అయినా. సో సినిమా అయిన తర్వాత, సినిమా వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఆ పాట రిలీజ్ అవ్వడం, స్లోగా దానికి మంచి అప్రిషియేషన్, రిసెప్షన్ దొరకడం అనేది లేట్గా జరిగింది. అందుకు అండర్ రేటెడ్, బట్ సాంగ్ చాలా పెద్ద హిట్ ఇప్పుడు. సూపర్. కమిటీ కుర్రోల్లో ఆ రోజులు మళ్ళీ రావు, నాస్టాల్జియా. నాస్టాల్జియా నాకు కథ చెప్పేటప్పుడే ఇది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వచ్చే సందర్భం. అబౌట్ నాస్టాల్జియా అన్నప్పుడు ఆ నాస్టాల్జియా మీద ముందు వచ్చిన సాంగ్స్ ఏంటి అని నేను చూస్తే నాకు గుర్తుకొస్తున్నాయి నా ఆటోగ్రాఫ్లో సాంగ్. అంత మంచి సాంగ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ దానికి దగ్గరగానే రాయాలి అని అనుకొని ముందు రాయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే అందులో చిన్నప్పటివన్నీ ఓన్లీ గేమ్స్ వీటి గురించే కాకుండా అమ్మమ్మలకి పిల్లలకి ఉండే బాండింగ్, ఫ్రెండ్స్కి ఉండే బాండింగ్స్, దాంట్లో ఉండే త్యాగాలు అన్నీ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అయింది. సూపర్. అమరన్ అన్ని సాంగ్స్ రాశారు కదా సార్? రెండు కాకుండా 6 సాంగ్స్ ఉంటాయి. సో అంటే చిన్న చిన్న బిట్ సాంగ్స్ ఇవన్నీ కలిపి 6 సాంగ్స్ రాయడం జరిగింది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ నైస్ అండి. అంటే లైక్ నాకు సేమ్ ఇలాగే ఈ డబ్బింగ్ సాంగ్స్కి ఏంటంటే చూడడానికి కుదరదు. ఆల్రెడీ తమిళ్లో షూట్ చేశారు, బట్ చూడడానికి కుదరలేదు. నాకు జస్ట్ ఆడియో రావడం, ఆ ఎడిట్స్ వల్ల నాకు దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాయడం జరిగింది అనమాట. అదొక కొత్త ఛాలెంజ్, డిఫరెంట్ ఛాలెంజ్ అది. లైక్ ఎందుకంటే ఆల్రెడీ షూట్ అయిపోయి ఉంటాయి. అవును. లిప్ మూవ్మెంట్ కూడా అంటే జనరల్ గా అడుగుతున్నది, ఎందుకని కాదు. లిప్ మూవ్మెంట్ లైక్ కరెక్ట్ గా మనకున్న పదం లెంత్ వేరే ఉండొచ్చు, వాళ్ళకున్న పదం లెంత్ వేరే ఉండొచ్చు. సో దాంట్లో కూర్చోబెట్టడం అనేది అది ఎలా క్రాక్ చేయగలిగారు? అంటే డబ్బింగ్ సాంగ్స్ నేను ఫస్ట్ లో చాలా భయపడేవాడిని. అసలు లిప్ సింక్ అనేది చాలా టఫ్ జాబ్. అది అనుకుంటారు అంత ఈజీ, ఆల్రెడీ ఉంటుంది కదా దాన్నే రాస్తారు అనుకుంటారు, కానీ ఆ లిప్ని బట్టి రాయాలి, ప్లస్ ఆ మీనింగ్ పోకూడదు. చాలాసార్లు ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. బట్ నాకేంటంటే రాస్తూ నేను డిస్నీ మూవీస్ అన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, డైలాగ్స్, అలాడిన్, లయన్ కింగ్ అండ్ ఫ్రోజెన్ 2, సో ఇప్పుడు వచ్చిన ముఫాసా సాంగ్స్. సో ఇలా ఇవన్నీ రాసి ఉండడం వల్ల, అండ్ తమిళ్ టు తెలుగు చాలా సినిమాలు రాస్తుంటాను. చిత్తా అనే మూవీ, అది కంప్లీట్ డబ్బింగ్ కూడా అంతా నేనే చేయించాను. డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టి డైలాగ్స్ రాసి టోటల్ ఇంకా వాళ్ళకి తెలుగు అంతా నేనే చేసి ఇచ్చాను అనమాట. లిరిక్స్ అండ్ డైలాగ్స్ అన్ని కలిపి. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనమాట. ఇది డిజ్నీ వాళ్ళు ఏదో డిజ్నీకి డబ్ చేయించడం, సాంగ్ చేయించడం ఏదో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది అంటారు. వాళ్ళ ఇమేజ్ మొత్తం బ్లర్ చేసి జస్ట్ లిప్స్ మాత్రమే కనిపించే, లిప్ వరకే మాస్క్ ఉంటుంది, మిగతా అంతా ఏమో ఓన్లీ లిప్ కనిపిస్తుంటుంది. మిగిలినంతా ఏం కనిపించదు, అసలు విజువల్ చూపించారు అసలు. సో మీకు అదే వస్తుందా? దాన్ని బట్టే మీరు చేయాలి? అది రాదు అసలు, మనకి ఇవ్వరు కాపీ. అది మన స్టూడియోకి వెళ్ళి ఆ పాట వరకు అది చూసి, ఆ లిప్ వరకే చూసి ఏముందో చూసి దాన్ని సింక్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా స్ట్రిక్ట్ గా ఉంటది వాళ్ళది. సో ఒక పోస్టర్ కూడా బయటికి రాదు అనమాట ముందు, రిలీజ్ ముందు. అందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏంటి అని ఏమీ రాదు ముందు. సో ఇప్పుడు జంతువులు మాట్లాడితే జంతువు నోరు మాత్రమే కనిపిస్తుంది, అంతే. సో మాస్క్ చేసేంత వరకు ఓన్లీ లిప్ కదులుతుంటాయి అనమాట. వెరీ టఫ్.
నగుమోము తారలే ఫ్రమ్ రాధేశ్యామ్ యా చాలా ఇష్టమైన పాట. నాకు కూడా చాలా ఇష్టం. ఈవెన్ ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన పాట అది. అన్ఫార్చునేట్లీ ఇంకా ఒక సినిమా సరిగ్గా ప్రేక్షకాదరణ పొందలేదు అంటే పాటలు కూడా అంతే సో వెనకబడిపోతాయి. సో అలా చాలా ఇష్టపడి ఈ రాతలే కంటే నేను ఇదే పెద్ద హిట్ అవుద్దని చెప్పి ప్రొడ్యూసర్స్తో కూడా నేను వాదించేవాడిని అనమాట. సరే ముందు ఇది రిలీజ్ చేద్దాం, సరే ఇది పెద్ద హిట్ అవుద్ది, పెద్ద హిట్ అంటే లేదు కమర్షియల్గా ఈ రాతలే అని ముందు అది రిలీజ్ చేశారనమాట. నగుమోము తారలే సాహిత్యపరంగా చాలా ఉంటుంది అందులో. బట్ అందులో కూడా మెయిన్ కంటెంట్ ఏం తీసుకున్నామంటే ఫ్లటేషన్షిప్ అనేది తీసుకున్నాం. మన బాండింగ్ ఇది ఎలా ఉండాలి అంటే సముద్రంలో కలవని నదుల్లాగా ఉండాలి మనం. సో అంటే మనం డెస్టినేషన్కి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ జస్ట్ ఫ్లటేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ రిలేషన్షిప్ అనేది. సో ఆ థీమ్తో ఇప్పుడు మీరు ఆ థీమ్తో ఆలోచించి వినండి. ఇప్పుడు మీకు వేరే పర్స్పెక్టివ్ అన్నట్టే ఉంటారు. యా అంటే వీఆర్ జస్ట్ ప్రవహిస్తున్న నదులం అంతే, మనం ఎక్కడ కలవం సముద్రంలో కలవం అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ హీరో ముందే చెప్పేస్తాడు జస్ట్ దిస్ ఇస్ ఫ్లటేషన్షిప్, ఫ్లట్ చేస్తాను, రిలేషన్షిప్ మాత్రం కాదు ఇది అని. సో అలా పరిమితి లేని ప్రణయమే అంటూ ఉంటుంది. దిస్ ఈజ్ లిమిట్లెస్ లవ్. పెళ్ళి అంటే లిమిట్ ఉంటుంది, ఇంకా లవ్ తర్వాత పెళ్ళి అని. సో అలాంటి ఏ అవధులు బాండింగ్స్ ఏవి లేని ఒక రిలేషన్షిప్ మనది అని చెప్పే ప్రయత్నం అన్నమాట. సూపర్. ఇప్పుడు నాకు పేర్లు చెప్పకండి, పేర్లు అవసరం లేదు, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. కానీ పాటల్లో పదాలు కొన్ని మిస్ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది, ఉన్నది కరెక్ట్ గా రావట్లేదు కొన్నిసార్లు ఇన్స్టెన్సెస్. ఎందుకు అలా జరుగుతుంది? అలా జరగకుండా చేసే స్పేస్ లేదా? ఒక్కొక్కసారి మేము దగ్గరుండి పాడిస్తే డెఫినెట్గా అది చూసుకుంటాం ఆ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అర్థం కావడం కోసం టింగ్లీష్ అని ఒకటి వచ్చింది కదా, తెలుగుని ఇంగ్లీష్లో రాసి పంపిస్తాం. ఇప్పుడు అప్పుడు అని ఉందనుకో, APPEDU అని పంపిస్తాం. ఆ డీని వాళ్ళు దా అనుకొని అప్పుదు అని పాడేస్తుంటారు. ఆ పాడేటప్పుడు ఒక కాల్ చేసి మాకు లేక అది పంపిస్తే మేము కరెక్ట్ చేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం అదే జరుగుద్ది. పాడిన తర్వాత మాకు పంపిస్తారు, మేము కరెక్ట్ చేస్తుంటాం వాటిని. బట్ సమ్ టైమ్స్ అలా వెళ్ళిపోతుంటాం. అంటే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ముందంతా మనము షూట్ కోసం ఆగ్రా కోసం ఒకటి రికార్డ్ చేస్తాం ఒక ట్రాక్ సింగర్తో. ట్రాక్ సింగర్స్ తెలుగు వాళ్ళే పాడతారు. బట్ సడన్గా ఏ అమెరికాలో సింగర్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, ఇదంతా జూమ్ కాల్లో అవుతుంటుంది. ఒక్కోసారి అసలు ఫోన్ కూడా చేయకుండా వాళ్ళ టైమింగ్స్ వేరే ఉండి వాళ్ళు పాడేసి పంపిస్తారు. అది మనం వినకుండానే సినిమాలో అటాచ్ అయిపోతుంది. అలా చాలా వరకు అలా ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుందా మీకు అలా జరిగినప్పుడు? తప్పకుండా అనిపిస్తుంది. అలా ఎక్కువ సార్లు జరగలేదు, నాకైతే ఒక 2-3 సార్లు జరిగింది. బట్ జరిగింది ఇంకా అంతే. మ్యాక్సిమం అందుకే రికార్డింగ్స్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. ఏంటి సార్ హోల్ ప్రాసెస్లో మోస్ట్ ఇమ్మెన్స్ ప్లెజర్, సంతోషాన్ని ఇచ్చిన మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. చాలా అంటే అసలు కల్లో కూడా నేను చూస్తా అనుకోని వ్యక్తులు నేను చూడడం, కమల్ గారు, రజనీశ్వర్ కలవడం, వాళ్ళకి సినిమాలకు వర్క్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. లైక్ చిన్నప్పటి నుంచి లైక్ డెమిగాడ్స్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, వాళ్ళ థియేటర్లకు వెళ్ళి బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కొట్టి ఐ డిడ్ దట్. సో అలాంటి హీరోలు కలిసినప్పుడు డెఫినెట్లీ సో మనం పెరుగుతున్న కొద్దీ నేను ప్రభాస్ ఫ్యాన్ అవ్వడం, ప్రభాస్కి వర్క్ చేయడం. సో సూపర్. ప్రభాస్ గారు కూడా లైక్ ఎన్ని సినిమాల జర్నీలో కూడా నా ఫ్రీడమ్ ఇవ్వడం అదంతా. సో అది ఇవన్నీ లైక్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్ అంటే ఇండస్ట్రీకి రావడం వల్ల ఇవన్నీ జరిగాయి. అను గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్, లైక్ అసోసియేషన్? వర్కింగ్ రిలేషన్షిప్ ని దాటి కదా అది? వర్కింగ్ రిలేషన్షిప్ దాటి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ప్రతి విషయం పర్సనల్లీ కూడా నాకు చాలా నేను సలహాలు తీసుకుంటాను. రోజు డిస్కస్ అబౌట్ స్టోరీస్. బట్ అతనికి సినిమా అంటే పిచ్చి, ఇంకా 24/7 సినిమా, ఇంకా వేరే టాపిక్ ఉండదు అనమాట. సో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కూడా ఉంటాయి మాకు, రాసింది ఏది ఓకే చేయడం. సో ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. సో ఎట్లా ఉంటాయి మీ జామింగ్ సెషన్స్? సపరేట్గా మేము సాంగ్ కోసం జామింగ్స్ అంటే ఓన్లీ విశాల్తో కలిసినప్పుడు ఆ జామింగ్ సెషన్స్ ఉంటాయి. జనరల్లీ ఏంటంటే
నేను కథలో ముందు నుంచి కూర్చొని ఆ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మాకు అక్కడ ఏం కొంచెం దాటి రాసినా తిడతాడు. సో తను అనుకున్నది రాకపోయినా తిడుతూ ఉంటాడు అనమాట. సో అలా దాన్ని కరెక్ట్ చేస్తూ తిట్టుకుంటూనే వర్క్ చేస్తుంటాం. ఫౌజీ ఈ వర్క్ స్టార్ట్ అయిపోయిందా? సబ్జెక్ట్ కరెక్షన్ ఇంకా ఫౌజీ అనేది అఫీషియల్గా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ప్రభాస్ అను వర్కింగ్ టైటిల్. సరే, ప్రభాస్ అను ఇది చెప్పమన్నాడు అను. అడుగుతారా తెలుసు కాబట్టి. వర్క్ స్టార్ట్ అయిందా? వర్క్ స్టార్ట్ అయింది. ఒక 2 సాంగ్స్ వరకు రాసాం కానీ ఫైనల్ ఆ సాంగ్ షూట్ అప్పుడు షూట్ అయింది అంటే పర్లేదు 90% ఓకే అనుకుంటాం అనమాట. 2-3 సాంగ్స్ అయ్యాయి, ట్యూన్స్ వర్క్ జరుగుతుంది, చాలా బాగా వస్తున్నాయి. షూట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే చెప్తే లైక్ టూ ఎర్లీ టు సే, బట్ వరల్డ్ మూవీకి ఎక్కడ 1% కూడా తీసుకోలేదు, అలా వస్తున్నాయి విజువల్స్. సూపర్. వాట్స్ నెక్స్ట్ సార్? ఉన్నాయండి, ఇప్పుడు స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. డైలాగ్స్ అంటే ఇంతకుముందు ఓన్లీ డబ్బింగ్ చేసేవాడిని టైం పర్మిట్ చేయక, బట్ నౌ ఇట్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ డైలాగ్స్ కూడా ఇంకా చేస్తున్నాం అనమాట. సో అటువైపు స్ట్రాంగ్ గా అటువైపు వెళ్ళాలని ఉందా మీకు? ఉంది. సో ఆర్ యు అన్ యాక్సిడెంటల్ లిరిసిస్ట్? డెఫినెట్లీ. నాకు ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్, బట్ ఒక పక్కన జాబ్ చేస్తూ ఒక పక్కన ఫ్యామిలీని పోషిస్తూ సినిమా వైపు వెళ్తే ప్రాబ్లం అవుద్ది అని ఈజీగా ఉండే జాబ్ ఏంటంటే లిరిసిస్ట్ చూసుకొని ఈజీ ఇన్ ద సెన్స్ లైక్ టు అప్రోచ్ డైరెక్టర్స్ కానీ వర్కింగ్ ద వే ఆఫ్ వర్కింగ్ అనేది మన ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు, ఆన్లైన్ వర్క్ చేయొచ్చు, అలా అని అటు బట్ వెళ్ళాను కానీ ఏ రోజు దాన్ని నేను ఈజీగా తీసుకోలేదు. ఐ ట్రై టు గివ్ మై 100%, ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. ప్రతి పాటకి అలాగే చేశాను అనమాట. అందుకే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ వినిపించడం కానీ. ఎన్ని సాంగ్స్ ఇప్పటికి? అబౌవ్ 600 ఉన్నాయండి. సో అంటే రిలీజ్ అవ్వనివి అవి ఇవి కలిపితే ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ ఓన్లీ ఫీచర్ ఫిలిమ్స్ లో వచ్చి రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం 600, అబౌవ్ 200 మూవీస్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. హ్యాపీ థ్యాంక్ యూ బ్రదర్. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సాంగ్స్ కి, మీ రాయబోయే స్క్రిప్ట్స్ కి, డైలాగ్స్ కి all the very best. Thank you so much. Thank you so much. Very nice working here. Thank you so much. Thank you. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.